రాజధాని అమరావతిలో అతి తక్కువ ధరలకు ప్లాట్స్ ట్రిసిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కేపీపీ డెవలపర్స్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఎప్పుడైనా తెలిసి తెలియక మీ మనస్సుని బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటూ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆయన పెట్టిన పోస్ట్ అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. ఒకవైపు రామ్ గోపాల్ వర్మ, ఇంకొక వైపు మెగాస్టార్ చిరంజీవి, మధ్యలో నాగార్జున. ఇంతకీ ఏమైంది? సారీ చెప్పాల్సిన పరిస్థితులు ఆర్జీవీకి ఎందుకొచ్చాయి? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు క్రిటిక్, ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. ఆర్జీవి మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్పారు, నన్ను క్షమించండి అన్నారు. ఎందుకు? అసలు ఏం జరిగింది? చాలా జరిగింది. చాలా చాలా జరిగింది. మొదటి నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, అందరి గురించి మాట్లాడటం, తను అనుకున్న కాన్సెప్ట్ వేరు, తను అనుకున్న యాంగిల్ వేరు. కానీ అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారనేటువంటి దాని పట్ల ఎలాంటి ఇది లేకుండా, కన్సర్న్ లేకుండా ఇష్టమైనట్టు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా విషయాల్లో. ఇక అవన్నీ తవ్వితే చాలా అవుతాయి. ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మ సారీ చెప్పాడు. నమ్మరే నేను మారానంటే నమ్మరే అని ఒక పాట ఉంటుంది. అలాగే రామ్ గోపాల్ వర్మ మారాడు అంటే నమ్మాలా నమ్మకూడదా, నమ్మశక్యం కాదా అనేంత సర్ప్రైజ్ మొత్తానికి. ఏదేమైనా సారీ చెప్పడం అనేటువంటిది ఒక మంచి పరిణామంగానే చెప్పుకోవాలి. శివ సినిమా రిలీజ్ సందర్భంగా దాన్ని అభినందిస్తూ చిరంజీవి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో అతను, చిరంజీవి గారు, నేను గతంలో చాలాసార్లు ఆయన ఎన్నో సందర్భాల్లో ఇబ్బంది పెట్టినప్పటికీ, దాని గురించి కామెంట్స్ చేసిన, నెగిటివ్ కామెంట్స్ చేసినప్పటికీ అది మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో ఆయన నా సినిమా గురించి గొప్పగా చెప్పారు. అందుకని థ్యాంక్స్, అది థ్యాంక్స్ చెప్పిన సందర్భం అది. ఆ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్స్తో పాటు సారీ చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే గతంలో ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించండి అన్నారు. అంటే ఏంటి? ఏవైనా వివాదాలు ఉన్నాయా? వివాదాలు అంటే చాలా సందర్భాల్లో వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. రామ్ చరణ్ మీద చేశాడు, అందరూ ఆ ఫ్యామిలీ మొత్తం. పవన్ కళ్యాణ్ మీద గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడు. ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో కామెంట్లు చేయటం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ మీద ఏకంగా సినిమాయే తీశాడు కదా. పవన్ కళ్యాణ్ మీద చాలా ఓడిపోయిన తర్వాత, తను లాస్ట్ 2019 ఎలక్షన్స్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆ నేపథ్యాన్ని పడ్డం తీసుకొని, ఆ నేపథ్యంలో తన మీద ఒక సినిమా తీశాడు. ఆ సినిమా చాలా దారుణంగా తీయటం అనమాట. చాలా అవహేళనగా, అవమానకరంగా తీయటం జరిగినప్పుడు అది నిజంగా అతను ఒక పోరాటం చేస్తున్నాడు రాజకీయంగా, సరైనటువంటి ఇది రాకపోయినప్పటికీ కూడా కంటిన్యూగా పోరాటం చేస్తున్న సమయంలో పుండు మీద కారం చల్లినట్టుగా ఇతను ఆ సినిమా చేయటం జరిగింది. అదే కాకుండా చాలా సందర్భాల్లో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా బాధ్యతారహితంగా మాట్లాడటం చూస్తూనే ఉంటాం కదా. రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో, ఆయన సినిమాలు ఎలా ఉంటాయో, అవన్నీ గతం. ఇప్పుడు తనలో ఒక మార్పు వచ్చిందని ఆశిస్తున్నాం. లేకపోతే ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడాను ఎవరికి సారీలు చెప్పటం కానీ, ఒక రిపెంటెన్స్ ఫీల్ అవటం కానీ, నేను చెప్పిందే నా దట్ ఈస్ మై స్టేట్మెంట్ అన్నట్టుగానే ఉండేవాడు తప్ప ఏ రోజు కూడాను హీ హాజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ రిపెంటెన్స్ ఫర్ వాట్ హీ డిడ్. ఎందుకంటే గతంలో ఇండస్ట్రీ ఒక నైతిక సంక్షోభంలో ఉన్న టైంలో ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు ఇప్పుకొని అర్ధనగ్న ప్రదర్శన చేసిన సందర్భంలో తను చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు రామ్ గోపాల్ వర్మ. ఆ సందర్భంగా కానీ పవన్ కళ్యాణ్ ఫిలిం ఛాంబర్కి వెళ్ళినప్పుడు జరిగినటువంటి రచ్చ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ పరంగా, వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా ఇబ్బందికరమైన స్టేట్మెంట్స్ ఇదైనటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ చేసినప్పుడు వాటిని సమర్థిస్తూ తను ఇచ్చిన స్టేట్మెంట్లు, ఇవన్నీ గత పాపాల పుట్టది. రామ్ గోపాల్ వర్మ పాపాల పుట్టది. అవన్నీ కూడా సరే గతం. ఈ మధ్యకాలంలో తనలో కూడాను ఎప్పుడైనా ఎవరికైనా ఒక వయసు వచ్చిన తర్వాత ఒక పరిణితి రావాలి, ఒక పరివర్తన రావాలి, వచ్చి తీరాలి. మేము ఇదే అనుకొని, అదే ఎందుకంటే బీయింగ్ యాక్సెంట్రిక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ అడమెంట్గా ఉండటం వేరు, యాక్సెంట్రిక్గా ఉండటం వేరు. తనలో యాక్సెంట్రిసిటీ ఉంది, అది ఒక టైంలో అడమెంట్గా తయారైంది. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ అంటే, రామ్ గోపాల్ వర్మతో మాట్లాడటం అంటే మీడియాకు ఒక ప్రెస్టేజ్. రామ్ గోపాల్ వర్మతో ఇచ్చేటువంటిది ఇంటరాక్ట్ అవ్వటం అనేది ఒక ప్రెస్టేజ్. అవకాశం కోసం మీడియా అంతా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. అదే రామ్ గోపాల్ వర్మ తర్వాత ఈ గల్లీలో ఉన్న సిల్లీ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి మేడ్ హిమ్సెల్ఫ్ అవైలబుల్ టు ఎవ్రీ టైమ్ డిక్ అండ్ హ్యారీ. అలాంటి పరిస్థితులలోకి వచ్చాడు. తర్వాత మళ్ళీ ఇదొక జ్ఞానోదయ సమయం అనుకోవాలి, తనకి తెచ్చినటువంటి మార్పు అనుకోవాలి. ఎందుకంటే గతంలో చిరంజీవి గారితో కూడా సినిమా చేశాడు. తను చిరంజీవి గారిని డైరెక్ట్ చేశాడు. సినిమా 30% దాదాపు అయిపోయిన తర్వాత ఆగిపోయింది సినిమా. అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్, శ్రీదేవి హీరోయిన్. అక్కడ కర్ణాటకలో అడవుల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను కవరేజ్ కోసం కూడా వెళ్ళటం జరిగింది. ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది.
ఆ సినిమా సమయంలో కూడాను అప్పటికి రామ్ గోపాల్ వర్మ క్రేజ్ మామూలుగా లేదు. రామ్ గోపాల్ వర్మ అంటే అతను ఒక గొప్ప అద్భుతాలు సృష్టించగల అద్భుత దీపం ఉన్నంత రేంజ్‌లో ఇండియన్ సినిమా అతన్ని చూస్తూ ఉన్నటువంటి రోజులవి. ఆ సమయంలో అశ్విని దత్ గారు సెట్ చేశారు. సినిమా కూడా చేశారు. ఆ సినిమా సమయంలో కూడా చిరంజీవి గారు అంత కంఫర్టబుల్‌లో ఉంచలేదు అతను. అంటే ఈయన డైరెక్టర్ అయ్యే టైంకి చిరంజీవి గారు ఏ స్థాయిలో ఉన్నారనేటువంటిది అందరికీ తెలుసు. కానీ ఇతను ఆ 'శివా'తో ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్ చూసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీయే షాక్ అయింది. తర్వాత ఈయన చేశారు గానీ అది బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ అది ఆగిపోయింది. శివ 4K రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఒక యాంకర్ అడిగారు, నాగార్జున ప్లేస్ లో అదే సినిమాలో చిరంజీవిని పెట్టి ఉంటే ఎలా ఉండేది అన్నప్పుడు ఆయన ఒక రిప్లై ఇచ్చారు, అసలు నాగార్జునని కాకుండా ఇంకెవరిని ఆ క్యారెక్టర్ లో మనం ఊహించలేము అని. అంటే ఇప్పుడు సారీ చెప్పడానికి దీన్ని కూడా ఒక కారణంగా మనం భావించొచ్చా? దానికి దీనికి సంబంధం ఉంది. యాంకర్ అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ఈ క్యారెక్టర్‌లో చిరంజీవి గారు అయితే కానీ చిరంజీవి గారు అనేటువంటిది అప్పటికి రూల్డ్ ఔట్‌కి వస్తున్నాం. ఎందుకంటే చిరంజీవి గారు అప్పటికి మెగా స్థాయికి వెళ్ళిపోయి ఒక హై లెవెల్ క్యారెక్టర్ చేస్తారు. అప్పుడు పోయి స్టూడెంట్ క్యారెక్టర్ చేసేటువంటిది లేదు కదా! ఇప్పుడు అంటే నాగార్జున కెరీర్, వెంకటేష్ వీళ్ళంతా కెరీర్ స్టార్ట్ చేసే టైంకి చిరంజీవి గారు మెగాస్టార్‌గా ఉన్నారాయన. 88, 89 ఆ ప్రాంతంలో చిరంజీవి గారి హవా ఎలా ఉంది అప్పటికి? ఒక టాప్ పొజిషన్‌లో ఉన్నాడు ఆయన. ఆయన పోయి మరలా కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ ఎలా చేస్తారో అది రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఆన్సర్ కరెక్ట్. 'శివా'లో నాగార్జున గారిని తప్ప ఇంకొక లెవెల్‌ని మనం ఊహించుకోవడానికి అవకాశం లేదు అనేటువంటిది నిజం. శివ రిలీజ్ ని అప్రిషియేట్ చేస్తూ చిరంజీవి గారు పెట్టిన పోస్ట్ అనేది ఆయన క్యారెక్టర్ ని కూడా చూపిస్తుంది. అసలు ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు, అసలు నాగార్జున చైన్ తెంపే సీన్ ని ఇంకా అసలు అదొక రేంజ్ లో ఉంటుంది అని చెప్పి. అయితే ఈయన సారీ చెప్పారు అంటే ఖచ్చితంగా గతంలో హర్ట్ చేసినట్టుగానే కనిపిస్తోంది కొన్ని ఇన్సిడెంట్స్ ని మనం చూసినప్పుడు. అయినా సరే చిరంజీవి చూడండి వాటేటిని కూడా పట్టించుకోకుండా అంత బాగా పోస్ట్ పెట్టడం అనేది ఆయన పెద్దరికాన్ని కూడా చూపిస్తోంది కదా. డెఫినెట్లీ చిరంజీవి గారు క్షమించి వదిలేసిన వాళ్ళ లిస్ట్ వేసుకుంటే కూడా అది చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. ఈ మనసులో పెట్టుకోకుండా ఏ ఇదిని చేసుకుంటే మరి కొంతమంది ఎలాంటి మాటలు మాట్లాడారు, ఎలాంటి మాటలు మాట్లాడారు. ఇది సినిమా ఇండస్ట్రీ వల్ల, బయట వాళ్ళు కదా. బయట పొలిటికల్గా వెళ్ళినప్పుడు పొలిటికల్గా ఎవరైనా అంటారు, పొలిటికల్ కాంట్రవర్సీస్ వస్తాయి. ఎంతమంది పేర్లు చెప్తే ఇప్పుడు అనవసరం కూడా తన పట్ల చాలా దారుణంగా ప్రవర్తించిన వాళ్ళని కూడా మనసులో ఇది పెట్టుకోకుండా క్షమించినటువంటి క్యారెక్టర్ తనది. నేరుగా మాట్లాడిన వాళ్ళనే ఆయన లెట్ దెమ్ అని వదిలేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ వేస్తే చాలామంది ఉంటారు. కానీ దట్ ఈస్ ఈజ్ జెస్చర్, దట్ ఈస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు. ఎందుకంటే ఏ సందర్భంలో ఎవరెవరు ఎమోషనల్ అవుట్బస్ట్లు అన్నారో దాని గురించి ఇప్పుడు లాగ తీసుకొని అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక పెద్ద తరహాని పెద్ద మనసు చేసుకోవటం అనేటువంటిది మామూలు విషయం కాదమ్మా. ప్రేమతో మంచి మనసుతో ఎవరినైనా మనం ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అన్నట్టుగా ఈయన ఇప్పుడు రామ్ గోపాల్ వర్మతో ఒక రకంగా సారీ చెప్పుకున్నట్టే ఒక నటుడు, ఒక ప్రముఖ రచయిత చిరంజీవి గారి మీద మాట్లాడినటువంటి మాటలు మామూలు మాటలు మాట్లాడాల. ఒక నటుడు కమ్ రచయిత కమ్ దర్శకుడు కమ్ ఇది అతను అర్థమై ఉంటుంది జనాలకి. ఇప్పుడు అయిపోయిన తర్వాత పేర్లు చెప్పడం ఎందుకులే అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. మాట్లాడిన వాళ్ళందరూ అయ్యో మేము తప్పు మాట్లాడాము, ఆయన పట్ల తప్పుగా బిహేవ్ చేసావు అనేటువంటి రిపెంటెన్స్తో తర్వాత వాళ్ళని కూడా హక్కును చేర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మొత్తానికి ఈ శివ రిలీజ్ గురించి కాబట్టి ఇదంతా జరిగింది. ఇంతకీ రిలీజ్ ఎలా ఉండబోతోంది, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే రిలీజ్ల సీజన్ చాలా ఇదిగా వచ్చింది. అదొక ట్రెండ్ స్టార్ట్ అయింది. సీజన్ కాదు, ఇట్ ఇస్ ఎ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఆ ట్రెండ్ అనేటువంటిది ముఖ్యంగా శివ లాంటి సినిమా ఆ రోజుల్లోనే ఒక టెక్నికల్ రెవల్యూషన్, మామూలు రెవల్యూషన్ కాదు. నా దృష్టిలో శివ అనేటువంటిది తెలుగు ప్రేక్షకుల మది గదిలో నిక్షిప్తమైన ఒక అద్భుత దృశ్య సంపద. మన హిందీలోకి వెళ్తే ఒక షోలేలాగా, తెలుగులోకి వెళ్తే ఒక శివ అనేటువంటిది ఒక ల్యాండ్ మార్క్ సినిమా. అది ట్రెండ్ చాలా విధాలుగా ట్రెండ్ సెట్ చేసిన సినిమా. అలాంటి సినిమా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ విత్ కొత్తగా సాంకేతికమైనటువంటి అప్డేట్ తోటి వస్తుంటే డెఫినెట్గా రిసెప్షన్ గ్యారంటీగా ఉంటుంది. దానికి తోడు ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ తన గురించి శివ గురించి మాట్లాడతారు. ఎందుకంటే నాగార్జున హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ వెరీ ప్రెస్టీజ్గా తీసుకున్నారేమో తెలియదు. ప్రతి స్టార్ కూడా ఇండస్ట్రీలో అందరూ రెస్పాండ్ అయ్యారు. చిరంజీవి గారు మాట్లాడారంటే నాట్ బికాస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ, బికాస్ ఆఫ్ నాగార్జునతో తనకు ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా వాళ్ళిద్దరూ వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్నంత అనుబంధం ఈ ఇండస్ట్రీలో ఏ ఇద్దరు స్టార్స్కి లేదు తెలుసా. ఒకప్పుడు వీళ్ళిద్దరికి కలిపి నంది అవార్డు షేర్ చేసుకున్నటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వం ఇద్దరికి కలిపి నంది అవార్డు ఇచ్చింది. ఎవరికి వాళ్ళో తెలియక అలాంటి అనమాట ఇద్దరికి. అది ఇంతవరకు చరిత్రలో జరగలేదు. అలాగే చాలా సందర్భాల్లో
చిరంజీవి గారికి నాగార్జున చిరంజీవి గారు ఇద్దరు కూడా మ్యూచువల్గా కొన్ని కొన్ని గ్రేట్ మూమెంట్స్ని షేర్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. దే ఆర్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆ సందర్భంగా అందరూ రెస్పాండ్ అయ్యారు. చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యారు. ఆ రెస్పాండ్ని రామ్ గోపాల్ వర్మ కూడా పాజిటివ్గా తీసుకొని ఓకే ఈ సందర్భాన్ని ఇది ఒక సందర్భంగా తీసుకున్నాడు. చిరంజీవి గారికి మళ్ళీ సారీ చెప్పటాన్ని దీన్ని ఒక సందర్భంగా తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. తీసుకున్నాడు కాబట్టి దాన్ని వెల్కమ్ చేయాల్సిన స్వాగతించాల్సిన మ్యాటర్. సో ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. శివ రిలీజ్ అనగానే ఆర్జీవి అలాగే మనం నాగార్జున గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ ఇక్కడ మనం అమల గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఆ తర్వాత అప్పుడేమో లవర్స్ గా యాక్ట్ చేసిన వాళ్ళు తర్వాత భార్యాభర్తలు అయ్యారు. తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అమల గారి గురించి చెప్పండి. అమల గారు ఒక ప్రతిష్టాత్మకమైన ఫ్యామిలీలో అడుగు పెట్టినటువంటి ఒక ఆదర్శవంతమైన కోడలు. ఎందుకంటే నాగార్జునరావు గారి ఫ్యామిలీలో అడుగు పెడుతుంది. తను ఎక్కడో ఐరిష్ లేడీ, షీఈ్ నాట్ అన్ ఇండియన్. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినటువంటి ఒక ఇండియన్ ఫారినర్ తను. కానీ ఇక్కడికి వచ్చి నాగార్జున గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఎలాంటి ఫ్యామిలీలోకి వచ్చా నేను, ఆ ఫ్యామిలీ ప్రతిష్ట ఏంటి అనేటువంటి దాన్ని తను మౌల్డ్ చేసుకున్న విధానం కానీ ఒక గొప్ప ఇంటికి ఒక గొప్ప కోడలు అనేటువంటిది తను ప్రూవ్ చేసుకుంది. ముఖ్యంగా బ్లూ క్రాస్ ద్వారా తను చేసినటువంటి సర్వీసెస్. ఆవిడ అంతా కుక్కలను మాత్రమే చూస్తుంటుంది, కుక్కల సంరక్షణ గురించి అనుకుంటారు. బట్ షీ హ్యాస్ ఎక్స్పాండెడ్ హర్ సర్వీసెస్ టు మెనీ అదర్ ఏరియాస్ ఆల్సో. వండర్ఫుల్ లేడీ. మొత్తం మీద చిరంజీవి గారికి ఆర్జీవి గారికి మధ్య ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా ఈ రిలీజ్ సందర్భంగా అవన్నీ తొలగిపోయినట్టుగా కనిపిస్తోంది. డెఫినెట్గా అనుకుందాం. లెట్స్ ఎక్స్పెక్ట్ ద పాజిటివ్ థింగ్స్. డెఫినెట్గా ఇప్పుడు కొత్తగా నేనైతే ఇంక ముందు రామ్ గోపాల్ వర్మ కొంటె కూతల స్టేట్మెంట్లు ఇస్తాడని చెప్పి నేను అనుకోవట్లా. కొంచెం పెద్ద మనిషి అయ్యాడు, మారాడు, ఒక జ్ఞానోదయం అయింది అనేటువంటిది మాత్రం సిన్సియర్గా నమ్ముతున్నాం. కాబట్టి ఆ మేరకు అలా ఉంటే అలాంటి డైరెక్టర్ మళ్ళీ దొరకడం. అవును, రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ అతన్ని మామూలు సెన్సేషన్ కాదు తను ఇచ్చింది. ఒక శివ గురించి కాదు, ఒక కంపెనీ కానీ, ఒక దౌడ్ కానీ, ఒక రంగీలా కానీ, ఒక సత్య కానీ, మామూలు ఫిలిమ్స్ ఇలా మధ్యలో ఎక్కడ దారి తెప్పాడు ఆయన. దారి తెప్పి అరాచకంగా తయారాడు. కానీ అంతకుముందు రామ్ గోపాల్ వర్మ అంటే ఒక పూల సజ్జలాగా ఉన్నటువంటి అతని మస్తిష్కం మటన్ మార్కెట్ లాగా మారిపోయింది. ఒకప్పుడు అతని హీరోయిన్లు అంటే 2 తేనె చుక్కలు రంగరిస్తువో ఈ బొమ్మ చేస్తువో, 2 పూల రెక్కలు 2 తేనె చుక్కలు రంగరిస్తువో ఈ బొమ్మ చేస్తువో ఉన్నటువంటి హీరోయిన్లు. ఒక అమల కానీ, ఇప్పుడు శ్రీదేవి కానీ, వీళ్ళందరూ కూడాను ఆ హీరోయిన్గా అతనంత గొప్పగా ఆవిష్కరించారు ఆ సినిమాలో. అలాంటి హీరోయిన్లు కోటప్పకొండ తిరణాల్లో అర్ధనగ్న డ్యాన్స్లు వేసేటువంటి ఈ దిగజ స్థాయికి ఆయన హీరోయిన్లు దిగజారారు. కొన్ని సినిమాల్లో అతను చేసిన ఎక్స్పోజర్ చూస్తే ఎండిపోయిన పొట్టల మీద ఇతని కెమెరా ఆపగా అలా తిరుగుతూ ఉన్నటువంటి ఎక్స్పోజర్ చూస్తే దట్ ఈస్ ద ఫాల్. ఎక్కడి రామ్ గోపాల్ వర్మ, ఎక్కడ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి ఆ పాట, అందులో శ్రీదేవి అందాలను చూపించిన విధానం క్షణక్షణంలో కానీ ఇందులో కానీ ఎంత అద్భుతంగా ఉంటుంది. కళ్ళ ముందు ఈ రోజుకు కూడా క్షణక్షణం శ్రీదేవి అందాలను ఆవిష్కరించింది. కానీ గోవిందలో కానీ అమలాని శివాలో చూపించింది. కానీ ఊర్మిళాని ఎక్స్పోజ్ చేసిన ఎంత అందమైన ఎక్స్పోజర్ అది. ఆడవాళ్ళే సూయిపడే ఎంత గొప్ప ఎక్స్పోజర్ అది. అలాంటి గాయం సినిమాలో రేవతి అలాంటి హీరోయిన్లను చూపించినట్టు నువ్వు తర్వాత మీ హీరోయిన్లను ఎలా చూపించారు, ఎంత దిగజారుగా చూపించారు. ఎండిపోయిన పొట్టల మీద కెమెరా తిరుగుతూ ఉంటుంది. అలాంటి స్థితి చూసాం మనం. ఏదో ఒక వర్గాన్ని ఇప్పుడు హిందూ దేవతల మీద రకరకాల కామెంట్లు చేస్తుంటారు తను. అదే కామెంట్లు ఇతర మతాల మీద చేయమని చూద్దాం. చూడండి, అది నీ నిజాయితీ, నీ ఇది ఉంటే, నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మిగతా ఇతర కులాలను కూడా మాట్లాడాలి కదా, ఇతర మతాల గురించి కూడా స్టేట్మెంట్లు ఇవ్వాలిగా. మౌఢ్యం అనేటువంటిది అన్ని మతాల్లో ఉంది. మౌఢ్యం లేని మతమే లేదు, మతమే మౌఢ్యం. ఆ మౌఢ్యాన్ని నువ్వు ప్రశ్నించదలుచుకున్నప్పుడు కేవలం రామాయణ భారతాల్లో ఉన్నటువంటి బొక్కలైతికి నువ్వు మాట్లాడతావు తప్ప మిగతా మతాల్లో వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడరు, వాళ్ళ జోలికి వెళ్ళవే. అది నీ నిజాయితీ ఉంటే. లేదా ఈ రోజున గతాలను తవ్వుకోవటం, ఎప్పుడో పురాణాలు ఇతిహాసాలను తీసి దాంట్లో ఇదేంటి మాకు తెలీదా లాజిక్లు మాట్లాడటం, మీకు తెలీదా? ప్రతి ఒక్కరు లాజిక్లు మాట్లాడగలవు. కానీ గతాలు కాదు కావాల్సింది. ప్రస్తుతం వర్తమానంలో ఒక సామరస్య వాతావరణం కావాలంటే ఏదో ఒక పర్టికులర్ మతం వాళ్ళని మాత్రమే కించపరిచి మనం హీరోలు వద్దు అనుకునేటువంటి ధోరణి కరెక్ట్ కాదు. అది ఇప్పుడు వద్దు, గతాలు తవ్వుకోవటం వద్దు అనేటువంటిది ఉండాలి. అలాంటివి నేను ఖండిస్తుంటాను, అలాంటివి నచ్చవు నాకు. అలాంటివి తప్పితే మిగతా కొన్ని మన సోషల్ ఆస్పెక్ట్స్లో అతని అభిప్రాయాలు, తన స్టేట్మెంట్స్ చాలా గొప్పగా ఉంటాయి. దట్ ఈజ్ ఒక డిఫరెంట్ పర్సన్.
మెగాస్టార్ కి క్షమాపణ చెప్పడం ద్వారా ఇక మీదట మనం సరికొత్త రామ్ గోపాల్ వర్మని చూడబోతున్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఓకే.